వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మనము ఈ రోజు ములుగు రోడ్లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ ఆలయం నిర్మాణం జరుపుకొని దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా సహస్ర కలశాభిషేకం ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఈ నెల 25వ తేదీన ఈ మహత్తర కార్యక్రమం ఉంది. దాని గురించి ఆలయ ప్రధాన అర్చకులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున హనుమాన్ దేవాలయం, ఎడమవైపున మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పెద్దగా ఇల్లులు కానీ జనసంచారం కానీ తక్కువగా ఉండేది. ఆ టైంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత క్రమేపీ సిటీ కూడా చాలా డెవలప్ అయింది. ఇప్పుడు చుట్టుపక్కల చూసుకుంటే అన్ని ఇళ్ల మధ్యలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయ విశిష్టత ఏంటంటే 40 సంవత్సరాల క్రితం కట్టినప్పటికీ ఇప్పటికీ నిత్య నూతనంగా ప్రతి నిత్యం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే పూర్వ వరంగల్ జిల్లాలో మొట్టమొదటి ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. దాదాపుగా చాలా మంది స్వాములు ఇక్కడ మాలలు వేసి ఇక్కడే మాల విరమణ కూడా చేసేవారు. అలాగా ఇప్పుడు వరంగల్ జిల్లాలో ప్రతి జిల్లాకి దాదాపుగా అయ్యప్ప స్వామి దేవాలయాలు వెలిశాయి. అయినా కూడా భక్తులు డిసెంబర్ 25న కావచ్చు, మకర సంక్రాంతి రోజు కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులవుతారు. స్వామి శరణమయ్యప్ప. ఈ జగత్తులో అత్యంత శ్రేష్టమైన ఆది శంకరాచార్యుల పరంపరతో హిందూ సమాజం నడుస్తుంది. అందులో అయ్యప్ప కూడా ఒకటి. ఈ హరిహర క్షేత్రం అనేది దాదాపు ఒక 1980లో శంకుస్థాపనం చేశారు. తదనంతరం 2 సంవత్సరాలుగా దాని యథావిధిగా నిర్మాణ కార్యక్రమాలు అట్లా జరుగుతూ ఉండడంతో 84లో మన కందుకూరి శివానందమూర్తి గారితో మరియు ఈ నగర ప్రజలు, పెద్ద పెద్ద సాహుకారులు, డోనర్లు అందరూ కలిసి దీని ఒక విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అదే విధంగా మాలలు వేసుకుంటూ నడుస్తూ ఉన్నది. ఒకప్పుడు 84, 86, 90 మధ్యలో 10-12 వేల దాకా మాలేసేవాళ్ళం. ఇవాళ ఊర్లో గుడి అయిపోయినాయి. ఇదే ఒక పెద్ద గుడిగా ఉండే వరంగల్ నగరంలో జిల్లాకే. ఇప్పుడు 5 జిల్లాలు ఉన్నాయి కదా, ఈ జిల్లాలు అన్నీ కలిపి ఇది ఒక్కటే ఉండేది.
ఇప్పుడు దాదాపు ఒక 12 గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు క్రమేణంగా ఒక 1000 మంది అట్లా ఊరు పంచుకుంటూ పోయారు. ఊర్లో ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు. అయినా మన దగ్గర వచ్చే వాళ్ళు వస్తున్నారు. మనం కూడా ఇప్పుడు 5-6 వేల దాకా మాలేస్తున్నాం. అట్లాగే ఈ గుడి ప్రతిష్టాపన అయ్యి ఇట్లనే పూజలు అవన్నీ కంటిన్యూ, హోమాలు కూడా ప్రత్యేకంగా జరుగుతుంటాయి. ఇక్కడ వెనక నాగమయ్య గుడి కూడా ఉన్నది. సంతానం లేని వాళ్ళకు సంతానం కూడా చాలా మందికి అక్కడ పూజ చేసి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ గుడి కట్టిన తర్వాత 18 సంవత్సరాలకు మనం ఆంజనేయ స్వామి గుడిని కట్టినాము. ముందడ ఉంటది. అది కట్టిన 18 సంవత్సరాలకు మనం మహాలక్ష్మి అమ్మవారి గుడి కూడా కట్టినాము. దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఆలయానికి ఏ విశిష్టత అంటే, ఇప్పుడు ఈ ఆలయం కట్టి 40వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంగా నగర ప్రజల కోరిక మేరకు అందరి కోసం సహస్ర కలశాభిషేకం అని ఒక ప్రోగ్రాం పెట్టారు పెద్దది. ఇది ఖర్చుతో కూడి ఉన్నది. దీనికి అందరి సహకారం సహాయం అందరూ అందియాలని సుమన్ టీవీ తరపున అందరికీ కోరుతున్నాము. అది మరియు ప్రతి సంవత్సరం డిసెంబర్ 25కు మండల పూజ జరుగుతుంది. ఆ మండల పూజ పురస్కొని ఈ యొక్క సహస్ర కలశాభిషేకం కూడా అప్పుడే పెట్టినాం. పొద్దున పూట కలశాభిషేకం ఉంటది. 1000 కలశాలు పెట్టి పూజ, అందులో భక్తులందరూ పాల్గొని పూజ చేసి దాని రుసుము రిసిప్ట్ ఉంటది, అవి తీసుకొని అందరూ మనిషికి కలశం ఇస్తారు. అందరూ గుడి మీదకి వచ్చి అయ్యగారికి అందిస్తే అయ్యగారు దాన్ని అభిషేకం చేసి మీ కలశం మీకు ఇస్తారు. అలాగే ఆ అభిషేకం అయినాక స్వామివారి వెనుకకు పెద్ద ఇది ఉంటది, అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం సాయంకాలం పడి పూజ, పుష్పాభిషేకం మరియు హరివిరాసనం, తర్వాత స్వామి అందరికి అల్పాహారం కూడా ఉంటది. అయ్యప్పలకు తెలియకుండా ఏం చేస్తున్నారంటే, ప్రతి ఊర్లో గుడి కట్టడం అనేది బాగా అయిపోయింది ఇప్పుడు, కానీ దాని పోషణ అనేది ఎక్కడ జరుగుతలేదు. మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీని గురించి తెలుసుకోండి. గుడి కడితే సరిపోదు, దాని పోషణ చేయాలి. దాని తర్వాత దాని ఫండ్ కూడా చేసినాక, అందుకే నేను ఎవరినైనా అడిగితే చెప్పేది ఒకటే, ముందు మీరు భజనా మందిరాన్ని కట్టుకోండి. మీ ఊర్లో ఒక భజనా మందిరాన్ని స్థాపన చేసినాక అది డెవలప్ అవుతా ఉంటే, దాంట్లో ఏదైనా బాగా మీకు ఏదైనా ఫండ్స్ వస్తే అప్పుడు గుడి కట్టడానికి ఆలోచించండి. చాలా గుళ్ళు కడుతుని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా గుళ్ళ పూజలు లేవు నేను చూస్తున్నా. కాబట్టి మీరు ముందుగా భజనా మందిరం ఏర్పాటు చేసిన తర్వాత గుడి గురించి ఆలోచించండి అని ఈ వీడియో మూలకంగా నేను మీకు కోరుతున్నాను. ప్రజలందరూ ఈ యొక్క సహస్ర కలశాభిషేకాన్ని ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇదే ఆహ్వానం అనుకోండి. అందరూ టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు.